కొన్నిసార్లు మన లైఫ్ టైమింగ్స్‌ని చూసి మనమే కన్‌ఫ్యూజ్ అయిపోతాం కదా! అవి లేట్ అయినా, ఫాస్ట్ అయినా. సో, కమ్ లెట్స్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుగెదర్ పార్ట్ 2. ఎలిజబెత్ ఇయర్స్‌గా వెయిట్ చేసినప్పుడు ఆమెను జనాలు ఎగతాళి చేశారు, జడ్జ్ చేశారు. ఇంకా ఆమెకి ఒక ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు, గొడ్రాలు అని. కానీ నెక్స్ట్ పార్ట్‌లో చూస్తే మేరీ చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ వచ్చినందుకు, ఇంకా మ్యారేజ్ కాకుండానే కన్సీవ్ అయినందుకు ఆమెను కూడా జనాలు ఎంతో ఎగతాళి చేశారు, ఎన్నో మాటలన్నారు. సో హియర్ ఈస్ ద థింగ్, అక్కడ లేట్ అయినా, ఫాస్ట్ అయినా, సడన్గా బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయినా కానీ, లేదా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేసినా కానీ, అది ఉన్నా లేకపోయినా జనాలు జడ్జ్ చేయడం, జనాలు ఎగతాళి చేయడం అనేది మోస్ట్ కామన్ థింగ్. నువ్వు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నావేమో. మనుషులు నీ సిచ్యువేషన్ని చూసి, నీకున్న పరిస్థితిని చూసి జడ్జ్ చేస్తున్నారేమో, ఎగతాళి చేస్తున్నారేమో. వాళ్ళన్న మాటలకి ఏమాత్రం డౌన్ అవ్వకుండా దేవుడిచ్చిన ప్రామిసెస్ని కంప్లీట్గా నమ్ము, అదే చాలు.